చూసా. ఏం చూసాను? నువ్వు చూసింది నేను చూసాను. నేను చూడలేదని చెప్తున్నాను కదా. నువ్వు చూసింది నేను చూసా. అసలు అక్కడ చూడడానికి ఊరికే మాట్లాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఒక్కసారి ఈ ఫ్యామిలీ చంపేస్తారా? చెప్పు మీ నాయన. కృష్ణ మాట్లాడు. ప్లీజ్ వెళ్ళకు. ఇక్కడ వాట్ మిస్అండర్స్టాండింగ్. అయ్యో దాన్ని వదిలేయండి. మీరు అండర్స్టాండింగ్ అక్క అవును కదా. అందుకే అలాగే మిలిటరీకి వెళ్ళిపోయాడు. పోలీస్ అయ్యాడు. అక్క అక్క సీన్ బాగుంది. దీన్ని వాడేద్దామా? వాడేద్దాం. మిలిటరీలో జాయిన్ అయ్యారా? ఆయన డాక్టర్ చదివాడన్నారు కదా, పోలీస్ ఎలా? లాజిక్ అడగొద్దమ్మా, మ్యాజిక్ ని చూడు. అదేం మా జీవితం. అయ్యో పాపం. ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేము చూసుకుంటాం. నువ్వు రీల్ వదులు. ఏదో హెల్ప్ అడగాలి అన్నావు కదమ్మా, మంచి ప్లాన్ చేస్తుంది. ఏదో పెద్ద సమస్య నాకు తెలియకూడదు అనుకుంటున్నావు. అదేంటో దేనివల్ల వచ్చిందా నాకు తెలీదు. నేను నిన్ను అడిగేది ఒక్కటే, ఏ సమస్య వచ్చినా సరే నన్ను తెలిసి వెళ్ళకు. ఏంటమ్మా ఫోన్ చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. ఏమైంది? ఈరోజు ఒక ఆవిడ్ని కలిశాను. తన బ్రదర్ లవ్ స్టోరీ చెప్తున్నప్పుడు చాలా డిస్టర్బింగ్ అనిపించింది. ఆయన ప్రేమించిన అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయిందంట. చూడటానికి నాలాగే ఉంటుందంట. మెంటలీ హీస్ నాట్ వెల్. ఐ లవ్ యూ చెప్పడం వల్ల తనకు నయమవుతుందని వాళ్ళ సిస్టర్స్ చెప్పారు. ఐ లవ్ యూ చెప్పడం వల్ల ఒకరికి ఆరోగ్యం బాగుతుందంటే నువ్వు వెళ్ళి చెప్పడంలో తప్పేం లేదు. పరిచయం లేని వ్యక్తికి ఎలా ఐ లవ్ యూ చెప్పడం? కరెక్టే. ఎన్నో రోజుల నుంచి బాగా పరిచయం ఉండి బాగా తెలిసిన ఫ్రెండ్ అయినా కూడా కొన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పడానికి ధైర్యం చాలదు. అయినప్పటికీ ఒకరికి మంచి జరుగుతుందంటే ఏది తప్పు కాదు. వాట్ ఆర్ యు సేయింగ్? ఐ థింక్ యూ షుడ్ హెల్ప్ దెమ్. మీకు ఇదే చివరి రోజు. ఇప్పుడు వెళ్తే మళ్ళీ రారు కదా? మీ లవ్ సక్సెస్, మా ఆపరేషన్ సక్సెస్. మేట్స్ ఆఫ్టర్ 30-40 years. వచ్చేసా. ఎవడమ్మా వీడు? అయినా విరండి ఒక్క. నన్ను చూడాలని బెంగతో పక్క చిక్కిపోయావంటా నువ్వు. మారిసేసుకొచ్చి తలతలమని రంగు వచ్చావేంటి? ఎవరు ఇక్కడ చేసి చెప్పా? ఏ ఆపనండి పరాసుకో. నేను వస్తున్నానే ముందే నేను 6 అని చెప్తే పూల గుత్తితో రెడీగా ఉన్నావు కదా మళ్ళీ పూల. ఏ మీరేం పట్టించుకోకండి. మేమిద్దరు చిన్నప్పుడు షెడ్యూల్ వేసుకున్నప్పటి నుంచి ఇంతే. ఏమైందమ్మా? Ask him to get out. ఏ గెట్ అవుట్ వదిలే. మిమ్మల్ని చూడటానికి వేటపాల నుంచి చెన్నైకి వచ్చి చెన్నైలో డైరెక్ట్ ఫ్లైట్ 2 రోజుల తర్వాత తెలిసి నిద్ర ఆరమని టికెట్ కొనుక్కుని 6 గంటలు ప్రయాణం చేసి సప్తగిరి ఎక్స్ప్రెస్ లాగా ఆగకుండా వాగుతావేంట్రా? అసలు నిన్ను ఎవరు ఇక్కడ రమ్మన్నారు? బుచ్చి బుచ్చి ఉన్నా నీ తమ్ముడిని నీకు పెళ్లి చేసి నన్ను మేనేజ్ చేయాలని చూడకు. నాకు సిగ్గు శరం మాన ఏనో రోషం దుమ్ము ధూళి అన్ని ఉన్నాయి తెలుసా నీకు? అర్థమైందా? సిగ్గులేని జన్మ. ఏదో పిలిచినట్టున్నారు. అట్నే
ఇంత పెద్దిల్లా ఇది తెలిస్తే మొత్తం గూడి అన్నేసుకొచ్చావనిగా తస్సాదిగా బాగానే సెట్ అయ్యాడు మాకెట్టన్నా. బుజ్జి బుజ్జి ఆయనకి చాలా వర్క్ స్ట్రెస్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా. నాతోని కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. నువ్వేం బాధపడకు ప్లీజ్. వదినా, నువ్వు బాధపడడం నాకు అర్థం ఉంది. ఎందుకంటే నిన్న కాక మొన్న వచ్చావు. నేను పప్పి నుంచి పప్పి చేయమని ఫ్రెండ్ని. నాతో అలా మాట్లాడచ్చా? ఏంటి ప్రాబ్లం? పిలవండి తన్ని. సారా వెయిట్. నేను పిలిస్తే వచ్చిందా ఏంటి? అయితే నేను పిలుస్తా. అదిగో వచ్చాడు. నేను అడిగా. రే బుచ్చే, ఎప్పుడు వచ్చారా? ఆయన ఇప్పుడే కదా వచ్చారు. ఇలా కూర్చోబెట్టి మాట్లాడతానండి. ఏంట్రా చెప్పకుండా వచ్చావు? సర్ప్రైజా? నాన్నలా ఉన్నాడు రా. ఏంటన్నా తమాషా మాట్లాడుతున్నావు? వర్క్ స్ట్రెస్ అని చెప్పానుగా బుజ్జి. వర్క్ స్ట్రెస్ ఉంటే నన్నే ఇష్టమైతే తిడతావా? అవును రా, వర్క్ స్ట్రెస్ నీకే. ఏయ్ నువ్వే చెప్పుంటావు కదా. రే నిజమేరా, వర్క్ స్ట్రెస్ తో పడుకున్నాను. నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియలేదురా. అన్ని మర్చిపోండి. ఈయన కాబట్టి చచ్చిపోతున్నావు. అయితే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చుగా. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. టాబ్లెట్స్ ఇచ్చాడు. వేసుకుంటే ఒకటే నిద్ర. అక్కడికే వెళ్ళి అసలు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దామని బయలుదేరాం. నువ్వు ఇప్పుడే కదా వచ్చావు. ఇలా అని వచ్చేసాం. నువ్వు రెస్ట్ తీసుకో. వదినా, నువ్వేం బాధపడదు. నేను 10 రోజులు ఇక్కడే టెస్ట్ చేసి అన్నది పూర్తిగా రిపేర్ చేసి వెళ్తా. 10 రోజులు అదే. ఏయ్, ఏంటి పచ్చ 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 అని మాట్లాడుకున్నారు? నా ఫ్రెండ్ పాపం అక్కడి నుంచి వచ్చాడు. ఆటోతో ఉంటాడు. ఈ దోశ అది ఇది అని చెప్పాడు. పండాలా? నేనేమైనా గ్రైండరా? వచ్చిన వాళ్ళందరికీ బండి పెట్టడానికి. వెళ్ళమని చెప్పండి. ప్లీజ్. సారీ. ఇదిగో సీనా కర్రీ. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. యూ ప్లీజ్ గెట్ అవుట్. ఏ పాగల్ నన్న వీణా. అవును. వదినా. ఊరి నుంచి వస్తే ఇక్కడే ఉండాలా? బయట హోటల్స్ లేవా? వయసులో ఉన్నవాళ్ళు పెళ్ళైన వాళ్ళం మన హ్యాపీగా ఉంటుందా? వెళ్ళమని చెప్పండి. ఏంటి ఇంకా మీరు వయసులో ఉన్నారా? మీకు పెళ్ళి 3 ఏళ్ల పాప కూడా ఉందన్నా. మాకు ఇలాగే ఇష్టం. ఇది మనకు కష్టం. కొంచెం వెళ్ళమని చెప్పండి. అమ్మా, ఇది బాత్రూమ్ లో కదా. వాడు వెళ్తూ ఉంటే మీరెందుకు ఆపుతున్నారు? వెళ్ళమనండి. అన్నా, ఇలా అయితే నేను వెళ్ళిపోతా చెప్తున్నా. రే ఎల్లా. అన్నా, ఇక్కడ నాకెవరూ లేరు. జోబులో డబ్బులు కూడా లేవు. ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటున్నావా? మన ఇద్దరిది అన్నదమ్ముల అనుబంధం అన్నా. అన్న ఒప్పుకోన్నా. ఓ 10 రోజులు వెళ్తా. ப்ளீஸ் అవునా పోరాలే. ఇంక వాంగ వాంగ. సరేనా? ఓకే. గెట్ అవుట్. వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ నీది నాది అన్నదమ్ముల జన్మజన్మల బంధం. అందుకే తిరిగి వస్తా. ఇంకా వెళ్ళలేదా? చెప్పేది నీకు అర్థం కాదు. మీరు వస్తుంటే మీ ఇంటికి రావడం. நான் இனிமே இருக்க மாட்டேன். நான் ரோட்ல கூட படுத்து தூங்குவேன். ఊరేస్తారు కదా, ఉదర్ దేఖలేంగే. టైం అయింది. హలో. Why late? సచ్చినోటికి సంగీతం కూడా. ఇంకో అరగంటే ఉంది. అలెక్స్ వెళ్ళిపోతాడు. సారా రాలేదేంటి? అదే ఒకడు వచ్చాడు చూడు, ఫ్లైట్ ఎక్కి వచ్చిన పిశాచి. ఆ అనాలి. అక్క సారాకి మెసేజ్ పెట్టావా? చేసాడు, మా రిప్లై రాలేదు. అయ్యమ్మా, ఎవరమ్మా వీరంతా మన దగ్గరికి వస్తున్నారు? వాళ్ళు కృష్ణని చూసారంటే అంతే. మీరే సమాలించుకోవాలి. వెళ్ళండక్క. ఏదో ఒకటి చేయండి. చూడండి, మీరందరూ ఎవరు, ఎందుకు వచ్చారు, ఎవరిని కలవాలి? ఎవరిని? వాడంటే పేరు చెప్పండి. ముగ్గురులో ఎవరు? అక్కడ ఉన్నాడు ఒకడే. వాడిని కలవాలి. ఎక్కడ? అక్కడ ఉన్నది ఒక్కడు కాదు, ముగ్గురు. ఆ ముగ్గురులో ఎవరిని కలవాలి? ఏంటమ్మా? ఏంటబ్బా? అక్కడ ఉన్నది ఒకడే. వాడినే కలవాలి. బాగా చూశాను. అక్కడ ఉన్నది ఒక్కడు కాదు, ముగ్గురు. నీకేమన్నా పిచ్చా? ఎంతసేపు అదే చెప్తావు? ఒక అరగంట సేపు. రంగారెడ్డి రానివ్వండి. మీరు ఎవరిని కలవాలి? ఏమా అక్కడ ఉన్నాడే, వాడినే కలవాలి. అంటే అక్కడ ఉన్నది ఒక్కడు కాదు, ముగ్గురు అంటున్నాను. ఎవరిని కలవాలి? వాడినేనమ్మా కలవాలి. ఎవరిని కలవాలి? సముద్ర స్వామి
కళ్ళు తెరిచి సరిగ్గా చూడమ్మా. నువ్వే చూడవయ్యా గుట్లో పగించి ముగ్గురు ఉన్నారు కదా. ఇప్పుడు వద్దురా, వెళ్దాం పదండి. హలో మేడం, పోదామా? టైం అయింది.